ఏపీ నుంచి ఒడిశాలోని జైపూర్కు తరలిస్తున్న హెరిటేజ్ సంస్థకు చెందిన కాలం చెల్లిన పాల ఉత్పత్తులను విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాత్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంజీ రోడ్, మెయిన్ రోడ్, అలాగే సంగీత జంక్షన్స్లోని హెరిటేజ్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా కాలం చెల్లిన పెరుగు ప్యాకెట్స్ను పెద్ద ఎత్తున గుర్తించారు. పెద్ద మొత్తంలో పాడైన హెరిటేజ్ ఉత్పత్తులు ఉన్న షాప్స్ను సీజ్ చేశారు. దాడులు నిర్వహించే సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హెరిటేజ్ ప్రతినిధులను కూడా తమతో తీసుకెళ్లి వారికి షాపుల్లోని పాడైన ఉత్పత్తులను చూపించడం గమనార్హం. ఇటీవల జైపూర్లో హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లు కొన్న మహిళలు అందులో కలుషిత పదార్థాలను గుర్తించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి వైరల్ కావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఏపీ నుంచి ఒడిశాలోని జైపూర్కు తరలిస్తున్న హెరిటేజ్ సంస్థకు చెందిన కాలం చెల్లిన పాల ఉత్పత్తులను విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాత్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంజీ రోడ్, మెయిన్ రోడ్, అలాగే సంగీత జంక్షన్స్లోని హెరిటేజ్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా కాలం చెల్లిన పెరుగు ప్యాకెట్స్ను పెద్ద ఎత్తున గుర్తించారు. పెద్ద మొత్తంలో పాడైన హెరిటేజ్ ఉత్పత్తులు ఉన్న షాప్స్ను సీజ్ చేశారు. దాడులు నిర్వహించే సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హెరిటేజ్ ప్రతినిధులను కూడా తమతో తీసుకెళ్లి వారికి షాపుల్లోని పాడైన ఉత్పత్తులను చూపించడం గమనార్హం. ఇటీవల జైపూర్లో హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లు కొన్న మహిళలు అందులో కలుషిత పదార్థాలను గుర్తించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి వైరల్ కావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.